హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మింగం ఎత్తుకోలేదు కానీ మీసాలకు సంపంగా అని ఒక సామెత అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కూటమి సర్కారుకు గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిక్కుమాలిన పాలన, రండ పాలన వీటన్నిటి కారణంగా రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుల పాలైంది. ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని ఊదరగొట్టినాం. తీరా అసెంబ్లీ సాక్షిగా అంత లేదు 6 లక్షల కోట్లు అని చెప్పి మొత్తం 6 గ్యారెంటీలకు సంబంధించి సూపర్ 6ను ఎగనామం పెట్టినాం. ఇదంతా నడుస్తున్న చర్చనే. రీసెంట్గా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. 2 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆర్భాటం జరిగి ఇక స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా మీరు ఎట్లా పనిచేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, ఇవన్నీ ఒక 1 by 1 డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. అందులో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా 3 చెక్ పోస్టులు పెట్టినా బియ్యం అక్రమరావు అని ఎట్లా జరుగుతుందో అర్థం కావట్లేదు, ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియట్లేదు అని చెప్పి మాట్లాడిన విధానం. అంటే క్రెడిట్ వస్తేనేమో ప్రభుత్వం ఖాతాలోకి, ఏమైనా నెగిటివిటీ వస్తేనేమో అధికారుల ఖాతాలోకి జమ చేసే కార్యక్రమం గత 6-7 నెలలుగా విజయవంతంగా జరుగుతుంది. అది విజయవాడ వరదల దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ప్రతి దశలో చూస్తూనే ఉన్నాం. మొన్న వరద సాయం ఏమైందో అందులో పదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో రోజుకు 2 సార్లు 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, లేకపోతే నాలాంటోనే 75 ఏళ్ల వయసులో ఇట్లా నీళ్ళల్లోకి దిగి సహాయక చర్యలకు దిగుతూ ఉంటే మీకేమైంది అని చెప్పి అధికారులను ప్రతి దశలో వాళ్ళ మొరాలిటీ దెబ్బతీసేలాగా విమర్శలు చేసిన సంగతి తెలిసింది కదా. ఇప్పుడు ఏకంగా కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా అదే తతంగానే నడిపిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మొత్తం వ్యవహారం ఏంటంటే 2 రోజుల పాటు నిర్వహించిన ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అవుట్పుట్ ఏంది, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ విధానం ఏందన్నది ఎవరికి తెలియదు, అర్థం కాలేదు, అంతుపట్టలేదు, అది వేరే సంగతి. ఒక అమరావతి ఏజెండాగా మాత్రం ప్రభుత్వం సీరియస్గా పనిచేసుకుంటూ పోతా ఉంది. అయితే ఈ కలెక్టర్ల 2 రోజుల సమావేశానికి అయిన ఖర్చు అంటే వీళ్ళ భోజన ఖర్చులే, భోజన తాంబూలాలు స్వీకరించి మానాదింపజేయ ప్రార్థన అని పెళ్లిపత్రికలు రాస్తారు కదా, వీళ్ళ భోజన ఖర్చుకు కేవలం 1,20,00,000 ఖర్చు అయిందంట. ఒక్కొక్క ప్లేటుకు అయిన ఖర్చు 3,200. సమావేశానికి హాజరైంది 1,200 మంది. ఇంతమంది అంటే 1,200 మందికి ఒక్కొక్కరికి 3,200 రూపాయల భోజనానికి అయిన ఖర్చు ఇది అనమాట. సో ఒక విజయవాడలోనే ఒక 5 స్టార్ హోటల్లో 7 స్టార్ హోటల్ నుంచో లంచ్ డిన్నరు తర్వాత స్నాక్స్ తెప్పించి వాళ్ళకు సర్వ్ చేసిరు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ భారం ఎవరు భరించాలి? ఒకవైపు రాష్ట్రం దివాలా తీసిందని అసెంబ్లీలో కూని రాగాలు తీసేది మనమే, తర్వాత ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి సంకీర్తనలు చెప్పేది మనమే. మరి ఈ దుబారా ఖర్చు సంగతి ఏంది? వీటన్నిటికీ సమాధానం ఉండదన్నమాట. చూడండి, 1,20,00,000 ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భోజన ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చు చర్చనీయాంశంగా మారింది. టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్కు 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ భోజనాల సరఫరా బాధ్యత అప్పగించారు. రోజుకు 60 లక్షల చొప్పున మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్, స్నాక్స్ కోసం చెల్లించినట్టు సమాచారం. ఏపీలోని 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, అధిపతులు, కమిషనర్లు, పోలీస్ శాఖల అనుబంధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా 2 రోజులు సదస్సులో పాల్గొన్నారు. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలుపుకొని మొత్తం 250-300 మంది లోపు సదస్సుకు హాజరయ్యారు. వీరితో పాటు అధికారులు, మంత్రులు, సహాయకులు, డ్రైవర్లు, ఎస్కాట్ సిబ్బంది కూడా 2 రోజుల పాటు సచివాలయానికి వచ్చారు. మొత్తం అందరినీ కలుపుకున్న సదస్సుకు హాజరైన వారి సంఖ్య 1000 నుంచి 1,200కు మించదు. అధికారులు, మంత్రులు, సహాయక సిబ్బంది ప్రత్యేకంగా ఎలాంటి భోజన ఏర్పాట్లు చేయలేదు. మీడియాకి ఏర్పాటు చేసిన భోజనాలతోనే కొందరు సిబ్బంది 2 రోజుల పాటు ఆకలి తీర్చుకున్నారు. తాజాగా ఒక్కో రోజు భోజనాలకు 1 కోటి రూపాయలు చెల్లించినట్లు బయటకు పొక్కింది. భోజనాల సరఫరా కాంట్రాక్ట్ను విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ హోటల్కు అప్పగించడంతో 7 స్టార్ హోటల్ రేట్లకు మించి బిల్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అధికారులకు అందించిన ఆహారం నాణ్యత సంగతి తెలియకుండా మీడియాకు అందించిన భోజనాలు ఒక్కో ప్లేట్కు 3,200 ఖరీదుతో అందించినట్టు ప్రోటోకాల్ అధికారులు చెప్పడంతో సమావేశాలు జరిగిన సమయంలోనే అంతా అవాకయ్యారు. నాసిరకం భోజనాలకు ప్లేట్కు 3,200 చెల్లించిన ఈవెంట్ అని చర్చ జరిగింది. తాజాగా 2 రోజుల సమావేశాలకు 1,20,00,000 చెల్లించడం ఔరా అనిపిస్తుంది. సో ఇది కథనం అనమాట. దీనికి మరి బాబు గారు ఏం సమాధానం చెప్తారు? మాకు తెలియకుండా జరిగిందా, 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా ఇంత నాసిరకం భోజనం పెట్టి ఇట్లా మోసం చేస్తారా అని చెప్పి మళ్ళా కొత్త పల్లవి అందుకుందాం. ఎందుకంటే విజయవాడలో అగ్గిపేటలు సప్లై చేయడానికి ఇంచుమించు 26 కోట్లు ఖర్చు పెట్టిన మన గ్రేట్ డంబాచారం ప్రభుత్వం మనది. ఇక కలెక్టర్ల కాన్ఫరెన్స్కి వచ్చిన అతిరాధ మహారాధులకు ఆ మాత్రం 3,200 పెట్టి ఒక ప్లేట్ భోజనం కొనలేమా? అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ధనిక రాష్ట్రం, అప్పులు లేవు, బొక్కలు లేవు. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం విమర్శలు,
రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, జింబాబ్వే అయిపోతుంది, జాంబియా అయిపోతుంది అని చెప్పి విమర్శలు చేసినాం. ఇప్పుడు ఇట్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్కు 1.5 కోటి ఖర్చు పెట్టి ఇట్లా భోజనాలు చేయించారు అనమాట. ఈ వద్దురా మొర్రో మీరు ఏమైనా చేయదలిస్తే ఇప్పుడు ఎట్లాగో టెలికాన్ఫరెన్స్లలో ముఖ్యమంత్రి ఆదేశాలు వెళ్తాయి. చాలా టెక్నాలజీ డెవలప్ అయిన తరుణంలో ఇట్లా అందరిని ఒక దగ్గర కూడేసి ట్రాఫిక్ జాము, తతంగం ఇదంతా అవసరమా? ఒకవైపు ఏమో విద్యా వైద్యాన్ని శాంతం నాగించేసి కార్పొరేట్లకు రాసిచ్చేసి సూపర్ 6 హామీలకు ఎగనమం పెట్టి ఇన్ని చేస్తూ ఉంటే జనమేమో తిరగబడతా ఉంటే వాటిని సార్ట్అవుట్ చేయకుండా ఇట్లా ఆర్భాటాలు అవసరం అని చెప్పి మన ఆంధ్రజ్యోతే రాసుకొచ్చింది. మరి దానికైనా సమాధానం చెప్పండి. మీరు ఎట్లాగో రాష్ట్ర ప్రజలకు రెస్పాన్సిబుల్ లేరు, రెస్పాన్సిబుల్ బాధ్యతగా లేరు. కనీసం మీ కుల పోషకుల కన్నా, కులపత్రికల కన్నా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇంకా మాట వస్తుంది, ఆయన మళ్ళీ రాధాకృష్ణ రేపు ఇంకేవేవో రాసుకొస్తాడు. సో దయచేసి వీటికి సంబంధించి ఆన్సర్ చెప్పాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కోరుతా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.